జూన్ 18 బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు 18 జూన్ విశ్వావసన సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్ష సప్తమి పగలు 10:30 వరకు ఉంది. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 9:53 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:40 పూర్తవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:23 నుంచి 3:55 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 3 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:30 నుంచి 12:27 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం మరి 6:32. ఈ రోజున గ్రహచారం చూస్తే మరి చంద్రుడు మధ్యాహ్నం తర్వాత ఆయన మీనంలో ప్రవేశిస్తారు. రాహు కుంభంలో, మీనంలో శని, శుక్రుడు మేషంలో, ఇక్కడ రవి బుధ గురువులు కన్యలో, మిథునంలో, తర్వాత కుజకేతులు కూడా సింహంలో. ఇక్కడ ఈ గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి భగవన్ నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అయితే కొన్ని సందర్భాల్లో విచిత్రమైనటువంటి సమస్యలు కూడా వెంబడించే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం తర్వాత చంద్రుడు వేలంలో ప్రారంభం చేసి 3 రోజుల పాటు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలను సృష్టిస్తారు. వాహనాలు నడిపే విషయంలో, పనిముట్ల వాడకంలో, దూర ప్రాంత ప్రయాణాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. భరణి నక్షత్రం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కొత్త రుణాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. కృత్తిక ఉటపాదం వాళ్ళకి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి. ఏ పని చేసినా కానీ కొంచెం చికాకుల్ని సృష్టించేవిగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. చాలా విషయాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా మధ్యలో కొన్ని చికాకులు ఉంటాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా వేగవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి శుభ పరిణామాలు బాగా చేకూరుతాయి. శుభవార్తలు బాగా అందే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. జాగ్రత్తగా కనుక వ్యవహరిస్తే అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. అజాగ్రత్తగా ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బందులు ఎదురుతాయి అని చెప్పడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా కొన్ని చెడు ఫలితాలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. తర్వాత ఇక్కడ పునర్వసు 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయంలో ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త పడతారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మనం చూసిన ప్రతి విషయంలోనూ కూడా మరి సమస్యలు దూరమై లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత సింహరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చికాకులు దూరం అయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ తెలివిగా సరిచేస్తారు.
ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో రాహుకేతులు బాగుండడానికి కారణంగా సింహరాశి వాళ్ళకి గత కొద్ది కాలం నుంచి ప్రారంభమైనటువంటి సమస్య 2026 వెళ్ళేంత వరకు కూడా ఉంటుంది. ఈ సందర్భంలో మీరు బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు వదిలేయాలి. ప్రతి పని మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా చేయడం మూలంగా చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. మీ పర్సనల్ జాతకాలు కూడా ఒకసారి మీ సిద్ధాంతుల చేత స్టడీ చేసుకోండి. సింహరాశి వాళ్ళకి శని రాహుకేతు కుజుల యొక్క సంచారంకు సంబంధించి శాంతి కనుక చేయించుకుంటే సరే, చేయించుకోకపోతే ఒకసారి శాంతి చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బహు శ్రద్ధతో జాగ్రత్తతో మీరు అనుష్ఠిస్తారు. కానీ ఫలితాలు మాత్రం కొంచెం శూన్యంగా ఉంటాయి. తెలివితేటలు బాగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తేలిగ్గా అమలు చేయగలుగుతారు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా అమలు చేయగలుగుతారు. మఘా నక్షత్రం వాళ్ళకి గ్రహచారం అంతా కూడా బాగుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా ఇది మనకు సంబంధించిన కాదా ఆలోచించి కలహానికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస రుణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. అలాగే హస్త నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. తులారాశి, తులారాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస రుణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. గ్రహచారంలో భాగ్యంలో ఉన్నటువంటి 3 గ్రహాలు తులారాశి వాళ్ళకి బాగా యోగిస్తూ ఉన్న కారణంగా గత సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయాణం చేయడం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస రుణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవితాన్ని గడుపుతారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. అలాగే అన్ని విధాలా కూడా సత్ఫలితాలు బాగా పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు బాగా వస్తుంటాయి. వృశ్చిక రాశి, కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకమైన జాగ్రత్తతో పాటు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస రుణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. విశాఖ 4వ పదం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ధనురాశి, ఈ ధనురాశి వాళ్ళకి కుటుంబ విషయాలను కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కానీ మధ్య మధ్యలో చికాకులు కూడా వెంబడించే అవకాశం వస్తుంది. రవి షష్టంలో ఉండి అనుకూలిస్తారు. అష్టమంలో కుజుడితో బ్యాలెన్స్. అలాగే మరి చతుర్థంలో శుక్రుడు, షష్టంలో గురువు బ్యాలెన్స్. ఇలాగా యోగించే గ్రహాలు అవయోగం చేసే గ్రహాలతో సమాన దుఃఖంగా ఉన్న కారణంగా ఇబ్బంది ఉంటుంది. అయితే తాత్కాలికంగా చిన్న చిన్న చికాకులు వెంబడిస్తాయి. తాత్కాలికమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించమని చెప్పేసి సూచిస్తున్నాం. మకర రాశి, అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస రుణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ రాశిలో ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలని చెప్పేసి సూచిస్తున్నాం. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ప్రధానంగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశాలు వస్తూ ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు బుద్ధి వికాసం చాలా ఉన్నప్పటికీ కూడా పనులు అమలు చేసే విషయంలో ఏమరపాటుతనాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది. అలాగే మరి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి గ్రహచారం బాగుంది. కుంభరాశి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస రుణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా గ్రహచారం
కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు లాభాలు అందుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.